వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. భారతదేశంలో వైద్య రంగంలో వస్తున్న మార్పులేంటి? ప్రపంచవ్యాప్తంగా మెడికల్ డివైజెస్లో వస్తున్న కొత్త టెర్మినాలజీ ఏంటి? కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో జీనోమ్ టాక్సికాలజీ స్పెషలిస్ట్ అండ్ దెన్ ప్రొఫెసర్ అండ్ దెన్ డాక్టర్, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ నిరంజన్ గౌడ్ గారు ఉన్నారు. వాట్ నాట్, అతనికి లేని క్వాలిఫికేషన్స్ కూడా లేవు. మనం అతనితో మాట్లాడదాం. ఈ వైద్య రంగం గురించి, ఇక్కడ వస్తున్న కొత్త మార్పుల గురించి, అసలు విప్లవం గురించి, వైద్య రంగంలో వస్తున్న కొత్త విప్లవాల గురించి, టాక్సికాలజీలో స్పెషలైజేషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరంజన్ గారు, డాక్టర్ నిరంజన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ టు యూ. చాలా కామన్ ఫ్యామిలీలో పుట్టి ఈ స్థాయికి ఈరోజు నిరంజన్ గౌడ్ ఎదిగారంటే అది మామూలు విషయం అయితే కాదు. సో వాట్స్ యూ టేక్ ఆన్ దట్? ఎలా మీకు ప్రస్థానం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఎస్, ఐ వాజ్ బార్న్ అండ్ రైజ్డ్ ఇన్ హైదరాబాద్. నేను ఓల్డ్ సిటీలో పుట్టాను, చంద్రాయణగుట్టలో. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి చేసి 40 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో పనిచేస్తున్నాను. ఈ చాలా గర్వకారణం మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు ఈరోజు. వీఆర్ ఆల్సో ప్రౌడ్ అబౌట్ దట్ సార్. సార్, యాక్చువల్గా మీరు అసలు ఇటువైపు ఎందుకు వచ్చారు? ఈ సెక్షన్ నేను 2 కారణాలండి రావడానికి. ఫస్ట్ థింగ్, నేను పనిచేసేది మెట్రానిక్ అనే మెడికల్ డివైస్ కంపెనీ. వీఆర్ స్టార్టింగ్ ఏ టాక్సికాలజీ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్. ఇస్ కాల్డ్ MEIC, మెట్రానిక్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్. I work for Global Lab Services, GLS ani. I'm part of that. I'm senior toxicologist and director of this program. Since we hired about 6 toxicologists, I wanted to meet them in person. Phone lo and then Zoom lo interview chesamu అమెరికా నుంచి, కానీ పర్సనల్గా కలవలేదు. అందుకని నేను వచ్చి వీళ్ళ కలవడానికి వచ్చాను. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ సార్? My father is still alive. He is 95 years old. My mom passed away 2 years ago. We still live in old city Hyderabad. I'm proud of Hyderabad and this environment and this culture. అంటే యాక్చువల్గా వైద్య రంగం వైపు అంటే చాలా తక్కువ మంది సార్. మీరు నాకు చెప్తున్న లెక్క మీరు 40 years బ్యాకే ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నట్టు కదా? ఎస్. సో అసలు ఎందుకు స్పెషల్, మీకు ఎందుకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ మీద? ఇది ఏమైందంటే, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసేవాడిని. ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ 50 recipients టు గో అబ్రాడ్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్. సో ఐ వెంట్ టు US. I completed the scholarship there, but then the university I worked in University of Kentucky in Lexington, and they said, hey, why don't you stay back here? But నేను చెప్పాను, నాకు లెక్చరర్ జాబ్ ఉంది ఈడ అని. అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ యు ఆర్ బ్రిలియంట్ స్టూడెంట్? Yes. So I stayed back there and that's అంటే వాట్స్ యువర్ ఫాదర్స్ విష్ అండ్ మదర్స్ విష్ అబౌట్ యువర్ స్టడీస్? నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ డాక్టర్ చదవాలని ఉండే, కానీ బట్ ఐ వాంటెడ్ టు బికమ్ సైంటిస్ట్. దట్ వాస్ మై ఓన్లీ గోల్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ సస్టైన్ మీ ఆల్ దీస్ ఇయర్స్. అంటే యాక్చువల్గా ఒక 30 years బ్యాక్ జీనోమ్ టాక్సికాలజీ అంటే అసలు ఎవరికి తెలియదు సార్, ఎవరికి తెలియదు అసలు. అంత ఒక ఇన్నోవేటివ్ కదా, ఇప్పటికీ అది ఎవరికి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్ని అసలు ఎలా చూస్ చేసుకున్నాను? నేను ఏంటంటే, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయండి సైన్స్లో, అప్లైడ్ అండ్ బేసిక్ సైన్స్. ఐ చోజ్ అప్లైడ్. ఆఫ్టర్ I worked as 17 years in the university, then I moved into industry. ఇండస్ట్రీలో నేను మెడికల్ డివైస్ ఫీల్డ్లో 23 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. వై ఐ చోజ్ దిస్ అంటే, వీఆర్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ పేషెంట్స్ లైఫ్. ప్రాక్టికల్ మ్యాన్. ఎస్, ఐ ట్రై మై బెస్ట్. సార్, దెన్ జీనోమ్ టాక్సికాలజీలో ప్రొఫెసర్ అయ్యుండి దెన్ మీరు అబ్రాడ్ వెళ్ళాలి, ఇంకా ఇన్నోవేటివ్గా ప్రయోగాలు చేయాలని అలాంటి ఆలోచన ఎలా వచ్చిందంటారు? అంటే మీకు పుషప్, కమ్బ్యాక్, సో ఎలా? I'm a self-made man, to be honest with you. నేను యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు అది బేసిక్ రీసెర్చ్. I studied effects of tobacco, effects of radiation in treating cancer cellsకి అది. కానీ నాకు సాటిస్ఫై లేకుండే. పేషెంట్స్కి డైరెక్ట్గా నా రీసెర్చ్ ఉపయోగపడాలంటే ఈ మెడికల్ డివైస్ ఫీల్డ్ అనేది దట్ వాజ్ ద ఓన్లీ వన్. యాక్చువల్గా నేను చూస్ చేయలేదు. ఐ వెంట్ టు ఎ సైంటిఫిక్ మీటింగ్
ఈ మెడికల్ డివైస్ కంపెనీ బ్యాక్స్టర్ హెల్త్ కేర్ అని ఉంటుంది, వాళ్ళు నన్ను అడిగారు. దే లిజన్ టు మై టాక్, దే సెట్ కెన్ యూ వర్క్ అండ్ మా కంపెనీలో పనిచేయమని. నేను అన్నాను మీరు ఏం చేస్తారంటే, మా దగ్గర వైర్లు మెటల్స్ ఉంటాయని. నేను నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ వన్ అని. వాళ్ళు అన్నారు నో నువ్వు వచ్చి మా ఫెసిలిటీస్ చూసి ట్రై టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ డూయింగ్ అని. ఐ వెంట్ దేర్, ఐ సెడ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు వర్క్ దేర్. అంటే ఓయూలో మీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు? ఓయూలో నేను చదివింది జెనెటిక్ టాక్సికాలజీ అండి. వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఈస్ పార్ట్ ఆఫ్ దాట్, బట్ వీఆర్ డూయింగ్ ఆన్ ఏ బ్రాడర్ స్కేల్. పేషెంట్స్ పెయిన్ రిలీవ్ చేయడానికి, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. So that's what we are doing. And your students are still there? To be honest with you, my students also have retired. Okay. So the students are there. So I met the head of the genetic department 2 days ago. So unfortunately, I'm still alive in this field, but most of them have retired. So then you went to abroad? Yes. I left abroad in 83. 83 యూనివర్సిటీలో చెప్పాను కదా 17 ఏళ్ళు ఉన్నాను. Then I went into industry and that's how we are talking about medical devices. అంటే అక్కడ కెరీర్ అంటే ఎలా స్టార్ట్ అయింది అనుకోవచ్చు సార్ మీ కెరీర్? అది బ్రాడ్ ఫీల్డ్ అండి. I always have an interest. సో నేను చేసేది నాట్ ఓన్లీ డైరెక్ట్లీ బెనిఫిట్ పేషెంట్, బట్ కంపెనీ ప్రోడక్ట్స్ ఎట్లా మార్కెట్ చేయాలి మిగతా దేశాలలో. ఇప్పుడు FDA అప్రూవల్ కావాలి, సో అది నేను హెల్ప్ చేస్తాను. we prepare a dossier on the toxicological testing of medical devices and వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, I respond to them. Being a senior scientist, they come to me. అండ్ ఇప్పుడు యూరోప్లో కూడా మా ప్రోడక్ట్స్ అప్రూవ్ అయినాయి. జపాన్, కొరియా, ఈ దేశాలు కూడా నేను విజిట్ అయ్యాను. బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది consortium of medical devices. It's called ISO, International Standards Organization, and I'm the US co-chair of that. So as part of that, నేను ఆల్మోస్ట్ అన్ని దేశాలు తిరిగాను. అంటే 35 years బ్యాక్ అంటే అబ్రాడ్లో అయినా సార్ మెడికల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉండేవి కూడా మీకు. దెన్ అంటే మీరు స్టెప్పింగ్ స్టోన్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, రూట్ లెవెల్ నుంచి. సో ఎలా ఓవర్కమ్ కాగలిగారు? ముందు ఐ జాయిన్డ్ ఇన్ బ్యాక్స్టర్ హెల్త్ కేర్ ఇన్ 1998లో. అప్పుడు ఇట్ వాజ్ వెరీ ప్రిమిటివ్ మీరు అన్నట్టు. As technology improves, more scientists come and the companies want to spread into other countries. They want to increase their market share and also benefit patients. And also there is no competitive spirits like this, na? ఇప్పుడున్నంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడున్నంత లేకుండే, 20 years back లేకుండే. A field is growing rapidly. Yes, exactly. దెన్ వాట్ అబౌట్ యువర్ కెరీర్ సార్ అక్కడ అబ్రాడ్లో అంటే ఎలా చెప్తాను? ఇప్పుడు నేను ఈ GLS అని చెప్పాను కదా, గ్లోబల్ ల్యాబొరేటరీ సైన్సెస్. ఐఎమ్ ది ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ మై సీనియర్ VP said, Niranjan, why don't you take over హైదరాబాద్ యూనిట్ అని. సో సిన్స్ నేను పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు మై సొసైటీ. ఎగ్జాక్ట్లీ. So I feel honored and proud to be associated with Hyderabad and Telugu people. When you became director of Medtronics? About 6 months back. ఇది బ్రాంచ్ ఎప్పుడు సార్ ఓయూ నుంచి మీకు మీరు అక్కడ ఇంప్లాంట్ చేయాలి, ఒక దాన్ని పెట్టాలి, ఇలా స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలనుకుని అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అది మా బావగారు MS గౌడ్కి చెప్పాను నేను. ఆయన he had some friends. He is also a person like you. Yeah, he is much more PR oriented person than me. So he connected me with the vice chancellor and dean, and we invited genetics and zoology head of the departments and engineering. So మాట్లాడాము. They were more interested than me. వాళ్ళు టు బి ఆనెస్ట్ విత్ యూ, అండ్ డీన్ అంటాడు, డాక్టర్ గారు మీ దగ్గర నుంచి ఒక్క పైసా అవసరం లేదు మాకు,
వాంట్ ఓన్లీ ఐడియాస్ ఫ్రమ్ వాళ్ళు చాలా ఈగర్గా ఉన్నారేమో ఈగర్గా ఉన్నారు. నేను ప్రపంచంలో ఎక్కడ ఏం లేదు, పైసలు వద్దు మాకు ఐడియాస్ కావాలనేది దిస్ ఇస్ గర్వకారణం తెలంగాణకి, హైదరాబాద్. అంతే కదా సార్. అండ్ దెన్ మీరు గచ్చిబౌలిలో ఆల్రెడీ పెట్టినట్టున్నారు మెట్రానిక్స్. ఎలా సార్ అది? మెట్రానిక్ ఇంజనీరింగ్ సెంటర్ ఉండే, కానీ టాక్సికాలజీ సెంటర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు చెప్పాను కదా 6 సైంటిస్ట్ను రిక్రూట్ చేశాము. ఈ స్టిల్ ఇన్ ఇన్ఫెన్సీ స్టేజెస్. బట్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ పోయింది నా స్వంతంగా వెళ్ళాను. దట్స్ నథింగ్ టు డూ విత్ మెట్రానిక్. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. I want to contribute something for the growth of the curriculum in Usmania. It creates your experiences are also valid, na? Yes, yes. I told them I'll be always available. I can teach online or personal ga వచ్చి కూడా నేను టీచ్ చేస్తాను. సార్, యాక్చువల్గా మీ కెరీర్లో మీ సుహాసిని గారి భాగస్వామ్యం అంటే ఎంతవరకు ఉందంటారు? చాలా ఉంది. As we just said, she comes from a family who are service oriented, and actually before I saw her, I met her brother, and he said, నువ్వేం చేయాల్సిన పని లేదు, మా సిస్టర్ను చూడు అంతే అని పక్కకి వెళ్ళిపోయాడు. I met her in his clinic in Koti, so I liked her. So love is first sight under. Yes, exactly. Okay. So that's how. And then the foreign పోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. She said she want to come with me. I said okay. అంటే యాక్చువల్లీ సార్, డాక్టర్స్ అండ్ దెన్ సైంటిస్టులు, ప్రొఫెసర్, ఈ ఎస్పెషల్ ఈ 2 ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చేసుకోవడానికి అమ్మాయిలు త్వరగా ఇష్టపడరు. ఎందుకంటే మీరు క్వాలిటీ పీరియడ్ అంతా మీరు ల్యాబ్లోనో స్టూడెంట్స్తోనో హాస్పిటల్లోనో గడుపుతూ ఉంటారు. కానీ ఆమెలా మిమ్మల్ని చూస్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. I'm grateful to her. She put up with me. I spend most of my time in reading or writing, working in the lab. So life has been good so far. Thank you. సరే, మేము మేడం ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం ఆఫ్టర్ దట్. Please. నిరంజన్ గారు, అప్పటికి మీరు అబ్రాడ్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ టాక్సికాలజీలో కానీ జీనోమ్లో కానీ జీనోమ్ టెక్నాలజీలో కానీ వచ్చిన మార్పులు అంటే, విప్లవాత్మక మార్పులు అంటే? చాలా మార్పులు వచ్చాయండి. As time went on, new technology came in the in genome science for human detection of human diseases. Treatment lo ఎక్కువైంది. And then industrial uses ఎక్కువైనాయి. ఇప్పుడు బ్యాక్టీరియల్ యూజ్ ఇన్ ట్రీటింగ్ హ్యూమన్ డిసీజెస్. in a lot of drugs are made, penicillin is nothing from fungi. So but in these days is more disease oriented treatment వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. అంతకుముందు కామన్ ఉండే దేనికైనా 1 or 2 డ్రగ్స్ ఉంటుండే, ఇప్పుడు డిఫరెంట్ డ్రగ్స్ వస్తున్నాయి. రికాంబినెంట్ ఫీల్డ్లో వచ్చి లైక్ ఇన్సులిన్ ట్రీట్మెంట్కి ఈజ్ మేడ్ ఇన్ బ్యాక్టీరియా ఇన్ ద ల్యాబ్. ముందేమో కౌ ఇన్సులిన్ తీసి ప్యాంక్రియాస్ తీసి ఇన్సులిన్ తయారు చేసేవారు. ఇలా ఇండియానాపోలిస్లో చేసేవారు. I live in Indianapolis in America. So now it made with artificial resources. Yes, recombinant products adi. కానీ టాక్సికాలజీని మెజర్ చేయాలంటే సార్, మీరు ఎస్పెషల్లీ ప్రొఫెసర్ కాబట్టి, పిహెచ్డీ కాబట్టి టాక్సికాలజీలో మెజర్ చేయాలంటే ఎలా సార్? ఇప్పుడు మీరు వైరల్ దగ్గర నుంచి బ్యాక్టీరియా ఫార్ములేషన్స్ దాకా తీసుకున్నా, అది టాక్సికాలజీలో టెర్మినాలజీ కానీ రికమెండేషన్స్ కానీ వేరు ఉంటాయి కదా, ఎలా తీసుకుంటారు వాటి? అంటే దట్స్ ఎ గుడ్ పాయింట్ అండి. టాక్సికాలజీలో యూ కెన్ డూ ఇన్ వైవో, యానిమల్ ఎక్స్పెరిమెంట్స్లో చేయొచ్చు, బ్యాక్టీరియా సెల్స్లో చేయొచ్చు, ఆర్ సెల్ కల్చర్స్ ఇన్ ద ల్యాబ్లో చేయొచ్చు. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా నేను చేసేవాడిని, యానిమల్ ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. నా కింద స్టూడెంట్స్, పోస్ట్ డాక్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ట్రైన్ చేశాను. కానీ ఇప్పుడు ఈ మెడికల్ డివైస్ ఇది అప్లైడ్ సైన్స్ నేను చెప్పినట్టు. సో ఇప్పుడు యూరోప్లో యానిమల్ స్టడీస్ను డిస్కరేజ్ చేస్తున్నారు. సో అందుకని వీఆర్ డెవలపింగ్ టెక్నిక్స్ ఇన్ ద ల్యాబ్లోనే చేయడం, ఆర్టిఫిషియల్ మెథడ్స్లో. ఎస్ ఇప్పుడు ఇరిటేషన్ అని ఉంది. ముందు ర్యాబిట్స్లో చేసేవాళ్ళు, స్కిన్ షేవ్ చేసి, లైక్ ఇది కాస్మెటిక్ కంపెనీ లోరిలాడ్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ వాళ్ళు చాలా గొడవ చేస్తే వి డెవలప్డ్ ఇన్ విట్రో టెస్ట్ సిస్టమ్స్. ఐ వర్క్ ఇన్ ISO 10993లో పార్ట్ 10 అని ఉంటుంది.
అందులో నేను ఐఎమ్ ద యుఎస్ కో చైర్. వీ డెవలప్డ్ ఇన్ విట్రో టెస్ట్ సిస్టమ్ ఫర్ ఇరిటేషన్ సెన్సిటైజేషన్ మెథడ్స్ కూడా మేము చేస్తున్నాము. ఇప్పుడు FDA వాళ్ళు కంప్లీట్ అప్రూవ్ చేయలేదు, కానీ యూరోప్లో అప్రూవ్ అయింది అది. కానీ ఇక్కడ సార్ అక్కడితో పోలిస్తే మీకు చాలా రిసోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి ఇక్కడ. అప్లైడ్ ఎస్పెషల్లీ అప్లైడ్లో. సో ఎలా? అందుకే కదా ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళింది. నా పర్సనల్గా వెళ్ళి నేను వైస్ ఛాన్సలర్తో కలిశాను, మా బావగారు తీసుకెళ్లారు. సో దే ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్. అది ఒక ఇయర్ కావచ్చు బిఫోర్ ఇట్స్ ఫైనలైజ్డ్. బట్ కమింగ్ బ్యాక్ టు ఫెసిలిటీస్, నేను ఉన్నప్పుడు బయలాజికల్ ఇవాన్స్ అని ఉంటుండే, వాళ్ళ దగ్గర మేము మైస్ అవి తీసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఫీల్డ్ వచ్చి హైదరాబాద్లో ఎన్ని బయోటెక్నాలజీ కంపెనీస్ అయినాయి. వీఆర్ ఎక్స్పోర్టింగ్ వ్యాక్సిన్ టు అదర్ కంట్రీస్. సో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. కానీ సార్ మీరు చెప్తున్నట్టు ఇంప్లాంట్స్ కానీ చాలా వాటి వల్ల ఎంత ఇది ఉంటుందో మనం చూసాం. స్టంట్స్ కానీ ఈవెన్ కదా, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ నిమ్స్లో కూడా అట్లాగే స్టంట్స్ విషయంలో ఎప్పుడు ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక న్యూసెన్స్ అవుతూనే ఉంటుంది క్వాలిటీ విషయంలో. ఎగ్జాక్ట్లీ. సో ఇది మీరు చెప్తున్న మెట్రానిక్స్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఎస్ అండి, ది కోర్స్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ హైదరాబాద్లో ఐ వాంట్ టు ఇంక్లూడ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని అంటారు. అది మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో కూడా ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇస్తాము. వీ హైర్ స్టూడెంట్స్ అండ్ సైంటిస్ట్, వీ ట్రైన్ దెమ్. కానీ నా ఉద్దేశం ఏంటంటే చదువుటప్పుడే మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే జాబ్లో వచ్చే వరకు వాళ్ళు తొందరగా క్యాచప్ చేస్తారు. సో ఆ ఉద్దేశంతో ఐ వాంట్ టు స్టార్ట్ ఇన్ ద యూనివర్సిటీ. దట్ ఈస్ ద ఫస్ట్ టైం anywhere in the world we are starting a course that emphasizes toxicology, quality assurance, microbiology, medical devices లో. డ్రగ్స్లో ఉంది, కానీ మెడికల్ డివైస్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పాను కదా, ప్లాస్టిక్స్ మెటల్స్ ఉంటాయి. అవి మీరు ఇంప్లాంట్ చేస్తే చేయకముందు మనం స్టెరిలైజేషన్ అని చేయాలి. గామా రేస్తో చేయొచ్చు, ఎలక్ట్రాన్ బీమ్స్, కానీ అవి దే ప్రొడ్యూస్ హీట్. అందుకని మేము వి యూజ్ ఎథిలీన్ ఆక్సైడ్ అనేది. తగ్గిన తర్వాత కూడా ఫారిన్ బాడీ ఉన్నట్టే ఉంటుంది కదా సార్, ఆ ఫీల్ ఉంటుంది. సో దాని రెసిడ్యూస్ తీసేయాలి. సో వీ ఇంట్రడ్యూస్ ది స్టెరిలైజేషన్, మైక్రోబయాలజీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. కానీ దాని ఇంప్లాంట్స్లో కూడా కమర్షియల్ మోర్ అండ్ మోర్ కమర్షియాలిటీ వచ్చింది అనేది మనం అంగీకరించాల్సిందే సార్. సో క్వాలిటీ విషయంలో కూడా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ గారు, పేషెంట్స్ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. కానీ వాట్ అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్స్? ఇట్లా ఇంప్లాంట్స్ విషయంలో చాలా నెగోషియేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీ టేక్ ఏంటి? ఎక్కడైనా ఎథిక్స్ అని ఉంటుందండి. సో డబ్బు విషయంలో మనం వదిలేసి, patient is like every human being is a form of God. So we have to treat each patient with full care. మన ఇండియాలో కొంచెము అది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఐ వాంట్ టు ఇంప్రూవ్ దాట్. అండ్ మీ మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి ఆ పాయింట్ను. That's a very good point. Still there is a lot of difference between commercials and then government hospitals. Still. Yeah. వాళ్ళు కూడా they are product of the society. So I think the administrators and the public, media, మనం అందరం కలిసి వీ కెన్ ఇంప్రూవ్ ద హెల్త్ కేర్. అటువంటి భేదభావాలు ఇలాంటి వాళ్ళే రావాలి అప్పుడు. సరే, యాక్చువల్గా నేను ఎందుకు అడగాలనుకుంటున్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందంటారు మీరు, గవర్నమెంట్ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్, వన్ ఆఫ్ ది మేజర్ వెల్ఫేర్ స్కీమ్ ఇన్ తెలుగు స్టేట్స్, ఆరోగ్యశ్రీ, దట్ ఈస్ కాల్డ్, యు నో ఆర్ నాట్? ఆరోగ్యశ్రీ చదివాను నేను. యా సార్. యాక్చువల్గా దాని కింద మనం పేషెంట్ని జాయిన్ చేయాలి అంటే ఆ ఇంప్లాంట్స్ విషయంలో చాలా నెగోషియేషన్ ఉంటుంది. రేట్లు పెడతారనమాట. 30,000 అంటే నువ్వు స్టంట్ ఈ రేట్కి వేయించుకోవచ్చు, 50,000 అంటే ఇలా వేయించుకోవచ్చు అని. కానీ అది క్వాలిటీ, ఇట్స్ డిపెండ్స్, క్వాలిటీ తగ్గిపోతుంది కదా సార్ ఆ విషయంలో. అంటే పేషెంట్ లైఫ్తో మనం ఆడుకున్నట్టే కదా. అయినో మీరు మంచి పాయింట్ అన్నారు. వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ విత్ క్వాలిటీ అండ్ ద కాస్ట్. ఇప్పుడు అమెరికాలో వెళ్తే వెదర్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ ఆర్ నాట్, మనం జబ్బు చేస్తే వాళ్ళు విచ్ టైప్ ఆఫ్ స్టెంట్ ఈస్ నీడెడ్ ఆ పర్సన్ బాడీ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అండ్ దే నెవర్ ఆస్క్ అబౌట్ మనీ. మనీ ఈజ్ నాట్ ఎ కన్సర్న్.
I think ఆరోగ్యశ్రీలో ప్రాబబ్లీ there is need for improvement. Yes, sir. And we can question there strongly in abroad, but that situation not here, sir. Still. I think we will be there. Yeah. ఇప్పుడు మనము ముందు మాట్లాడినట్టు 80 నుంచి నేను పుట్టింది చాలా ఏళ్ళ క్రితం అనుకుని అప్పటి నుంచి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. సో హోప్ ద థింగ్స్ విల్ ఇంప్రూవ్. Sure, sir. And Metronics will do that, na? Metronic, yeah. Up to some extent, huh? We will do our best. I will tell the senior management. But in the Metronic culture, we take training. As part of this training. From ground level, na? Students. All employees, at least senior management. We take, when you deal with the salespeople, never compromise, never talk about money. And in the patient health care, even if you save one patient life is worth it. So then there's a lot of ethics and compliance training untadi. Meer annattu probably ఇక్కడ కంపెనీలో ఇక్కడ యూనివర్సిటీలో కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. యాక్చువల్గా మీరు మంచి పాయింట్ అన్నారు. దెర్ ఈస్ ఏ టర్మ్ కాల్డ్ GLP, గ్లోబల్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్. Yes. టెస్టింగ్ అన్నీ కూడా దే హ్యావ్ టు కన్ఫర్మ్ టు దిస్ GLP. ఆ GLPలో ఏంది, నువ్వు టెస్ట్ చేసిన యూనిట్ టు టేక్ డౌన్, ఏ రోజు చేసినారో, ఏ టెక్నీషియన్ చేశారని సంతకం చేయాలి. నువ్వు మెషిన్లో ఒక రీడింగ్ చూస్తే దాన్ని నోట్ చేసినప్పుడు ఇంకో కాలీగ్ కూడా వెరిఫై చేయాలి. సో ఆనెస్టీ అండ్ ది ఎథిక్స్ అండ్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ క్రిటికల్. యూనివర్సిటీస్లో లేదు GLP. దాన్ని అప్లై చేయొచ్చు అంటారు. దాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. అది దానికి ఇంకా నాకు 2 days బ్యాక్ నేను మాట్లాడి క్రెడిబిలిటీ క్వశ్చన్స్. We will introduce that GLP concept in the student level, then that helps. సో మీరు టాక్సికాలజీలో అయితే ఓకే, ఎస్పెషల్లీ జీనోమ్లో ఎంత రెవల్యూషన్ సార్ లాస్ట్ 30 yearsలో. Yeah. So then ఇప్పుడు Hyderabad is famous for IT. There is a new branch called bioinformatics ani. So this is a combination of toxicology and IT. So you never know where this field is going, but we should all be thankful for the people who are supporting in healthcare and education institutions. It's become medical hub. Yeah. ఇప్పుడు ఇదేం లేకుండే గచ్చిబౌలి రాళ్ళుండేనేమో మీరు చిన్నప్పుడు. యా అసలు ఎవరు రాకపోయేవారు, బస్సులు నడిచేవి కాదు. సో దిస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గచ్చిబౌలి అండ్ జీనోమ్ వ్యాలీ. అంటే సార్ ఎస్పెషల్లీ టాక్సికాలజీలో మీకు రికమెండేషన్స్ ఉంటాయి కదా, అప్ టు ఒక లెవెల్ వరకు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా చేయాలి ల్యాబొరేటరీలో. సో ఈ రికమెండేషన్స్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ప్రాక్టికాలిటీ కను మీరు ప్రయోగాలు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో వీటిని ఈక్వల్ చేయాలంటే ఎలాంటి సిస్టమ్ ఉంటుంది? యూ ఆస్క్ మీ ఎ వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు ఏముందంటే ట్రీట్మెంట్ మెథడ్స్, వెదర్ డ్రగ్స్ ఆర్ ఫార్మస్యూటికల్స్ ఆర్ మెడికల్ డివైజెస్, దే ఆర్ మేడ్ in certain countries, but they are being exported to globally in many countries. So andukane ippudu intaku mundu annanu ISO 10993 ani is part of one medical device standard. FDA has got their own standard. ICH అని ఉంది, అదొకటి. USP అని, US Pharmacopoeia అని. సో ఈ తయారు చేసేటప్పుడు కానీ టెస్ట్ చేసేటప్పుడు కానీ వీ అడియర్ టు దీస్ ప్రిన్సిపల్స్, దీస్ రికమెండేషన్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ది డ్రగ్ ఆర్ ద మెడికల్ డివైస్ ఈజ్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ కంట్రీస్. సో ప్రాబ్లం ఉండదు, ఆల్ పేషెంట్స్ విల్ గెట్ ద సేమ్ ట్రీట్మెంట్. దెన్ సార్ ఎస్పెషల్లీ కరోనా తర్వాత అసలు మనం మెడికల్ టెక్నాలజీ మారిపోయింది అండ్ మెడికల్ ఫీల్డ్ కూడా మారిపోయింది, మనం చూసే విధానం కూడా. సో మీ వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? దట్స్ ఎ గుడ్ పాయింట్. నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడు, బిఫోర్ కరోనా we were not even making face masks, no oxygen cylinder, the liquid oxygen, medical oxygen, the treatment methods. So and particularly vaccine
Hyderabad is the hub for a global vaccine development. India is contributing for that growth, and the spirit of Indian people, the Indians are relatively much more willing to go out of the way to help other person, other We are exporting patients. now. We are exporting. So then yes, the corona funds valla general Medicare medical facilities have increased. So future generations ki manchide. So kotta hospitals వస్తున్నాయి, అవేర్నెస్ ఎక్కువైంది. సార్ ఇంత మనం మెడికల్ హబ్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కానీ కరోనా వ్యాక్సిన్ మనకి ఇన్వెన్షన్లో కూడా లేట్ అయింది కదా, ప్రాక్టికల్స్ అండ్ ల్యాబొరేటరీస్. సో ఇవన్నీ లేట్ అయింది కదా ప్రాసెస్. ఆల్మోస్ట్ మనం వన్ ఇయర్ వెయిట్ చేసాం. సో అదే ఎలా అది నార్మల్ అండి. నార్మల్ వ్యాక్సిన్ లైక్ ఫ్లూ వ్యాక్సిన్, ఇట్ టుక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టు గెట్ అప్రూవల్. And FDA and other US Indian governments also, they expedited it. So 1 year అన్నారు కదా, that is reasonable time. కానీ మన ఇంత టైం తీసుకొని మనం వ్యాక్సిన్ తయారు చేసినా మనం 100% ఎఫర్ట్ ఎందుకు ఇవ్వలేము సార్? మనం చెప్పేది కూడా 90% పనిచేస్తుంది ఫైజర్, లేకపోతే 17% ఇంకోటి పనిచేస్తుంది కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇలా 100% అష్యూరెన్స్ ఎందుకు ఉండదు సార్? అది ఎలా ఎక్కడ ఉంటుందంటారా? అది బయోలాజికల్ వేరియబిలిటీ అండి. Nothing is 100% effective. So then that is normal. That's not anything unusual. ఏ దేశం వెళ్ళినా ఇప్పుడు there are so many vaccines, RNA vaccines and all that, so vectors, and I heard in the news that India is the first country to make DNA vaccine. So the variability will be there. But about, I would say 60 to 70% assurance, that's enough. అంటే సార్ ఎస్పెషల్లీ టాక్సికాలజీ అన్నారు కాబట్టి మనం కరోనా తర్వాత చూసే ఫుడ్ వేరియంట్స్ కూడా కదా, మనం తీసుకునే ఫుడ్ మీద ప్రతి దాని మీద, ఆఖరి మనం కూర్చునే సోఫా మీద కూడా మనం అలర్ట్గా కాన్షియస్నెస్లో ఉండాల్సిన సిచ్యువేషన్. సో ఇప్పుడు మొత్తం టెక్నాలజీ కూడా మారిపోయింది మీరు అన్నట్టు. సో ఇంత ప్రాక్టికాలిటీ లైఫ్లో కరోనా వల్లే వచ్చింది అనుకోవాలా? ఎస్ అండ్ నో. జీవితంలో ఉండే ఈవెన్ ఇఫ్ యూ డ్రింక్ వాటర్ టూ మచ్ ఇస్ టాక్సిక్. సో ఎనీథింగ్ మోతాదుగా తీసుకోవాలి. అండ్ ది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఇఫ్ యూ రీడ్ ద ISO 10993లో వాళ్ళు ఎంఫసైజ్ చేస్తారు, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఎ డ్రగ్ ఆర్ ఏ డివైస్ ఇన్ ద పేషెంట్, ది ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం డాసియే సబ్మిట్ చేసినప్పుడు రాయాలి, ఇది ఈ మెటీరియల్ ఏ వెండర్ దగ్గర కొన్నాం మనము, ఆ వెండర్ కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అయిందా, అండ్ ది డివైస్ ఇంప్లాంట్ చేసినప్పుడు ది కెమికల్స్ లీచ్ అవుట్. సో వాట్ కెమికల్స్ ఆర్ కమింగ్ అవుట్ అనేది. నేను యూనివర్సిటీ జువాలజీ ది జెనెటిక్స్ చైర్తో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అన్నది, వీ హ్యావ్ GCMS ఫెసిలిటీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని, మెటల్ కంటామినేషన్ ఈజ్ డిటెక్టెడ్ బై ICP అని, ఇండక్టివ్లీ కపుల్ ప్లాస్మా అని. సో మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా యూస్ అవి ఎట్లా యూస్ చేయాలనేది ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్. If we start this program, I will introduce that concept also. So emphasizing purity of the materials we are using in the medical world. సార్ ఇందాక మీరు అన్నట్టు వాటర్ ఎక్కువ తీసుకున్నా టాక్సికే అది. దెన్ మన ఆల్కహాల్ విషయంలో కూడా అంతే కదా సార్? సో అది మీ టెర్మినాలజీలో చెప్పాలంటే ఎలా చెప్తారు? I would say drink moderately, and drink probably country made liquor is much better than foreign made liquor. So too much taking anything is bad. Correlated to your field only. Particularly ఏమైందంటే ముందు మనం నడిచే వాళ్ళమండి, ఇప్పుడు హైదరాబాద్లో యూ కాంట్ ఈవెన్ వాక్, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్. సో నేను ట్రైన్లో వెళ్ళేవాడిని, నేను చంద్రాయనగుట్ట నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ట్రైన్లో వెళ్ళేవాడిని. అండ్ దెన్ 1 mile నేను నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, నేను నడిచేవాళ్ళ జెనెటిక్స్కి వెళ్ళి, ఆర్ట్స్ కాలేజీ, ఇంగ్లీష్కి అని. ఇప్పుడు ఆ వాకింగ్ లేదు. సో సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుండదు, మారిపోయింది. సో యూ నీడ్ టు బర్న్ వాట్ ఎవర్ యు ఆర్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్. సో
లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి, కానీ ట్రై టు మెయింటైన్ దట్ ఓల్డ్ టైప్ వర్క్ హ్యాబిట్స్. కానీ సార్ మెడికల్ డ్రగ్స్ విషయంలో కూడా ఇది ఉంది కదా, అసలు టూ మచ్ ఆఫ్ టేకింగ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఉంది, ఏదో ప్రాబ్లం అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్లీపింగ్ పిల్స్ ఇట్లాంటి విషయం ఆల్ఫాలోజం ఈ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అది ఎలాగ సార్, ఒక రికమెండేషన్స్ ఉండవా, ఒక డోస్ వరకే తీసుకోవాలి, అది ఎలాగ? ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య మద్యం పాలసీ ఎక్కువైన తర్వాత మా తెలుగు స్టేట్స్లో, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో టూ మచ్ ఆఫ్ టేకింగ్ ఆల్కహాల్ లేక అది లేక స్పిరిట్ కూడా తాగేస్తూ ఉన్నారు. సో ఎలా సార్ ఇది? ప్రాబబ్లీ లోకల్ హెల్త్ కేర్ అథారిటీస్ వాళ్ళు చొరవ తీసుకొని దే హ్యావ్ టు ఎడ్యుకేట్ పబ్లిక్ అండి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అని ఉంటుండే ముందు, ఇప్పుడు ఐ డోంట్ నో ఉందో లేదో, కానీ ప్రతి సిటీ స్టేట్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ బాధ్యత కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి తెలుసు, కానీ కామన్ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్కి, ఫ్యామిలీస్కి పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎక్కువ మేబీ త్రూ మీడియా దే కెన్ రీచ్ పబ్లిక్. ఎస్పెషల్లీ ఫుడ్ టాక్సికేషన్ అంటే ఏం చెప్తారు సార్? ఫుడ్ నాకు తెలిసినది మట్టుకు ఐ నో అబౌట్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్. ఫుడ్లో ఏంటంటే లాట్ ఆఫ్ కలరెంట్స్ యూజ్ చేస్తారు. కలర్ పిగ్మెంట్స్ ఆర్ టాక్సిక్ ఇన్ హై డోసెస్. వెనకటికి ముందు జాఫ్రాన్ వాడేవారు, దట్ ఈస్ రిలేటివ్లీ నాన్ టాక్సిక్. బట్ జాఫ్రాన్ గ్రోన్ ఇన్ కాశ్మీర్. బట్ ది కలర్ పిగ్మెంట్ సింథటిక్వి ఇప్పుడు తయారు చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు యుఎస్లో అయితే ఎఫ్డిఏ రెగ్యులేట్ చేస్తారు, అందుకే దాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. యూరోప్లో నోటిఫైడ్ బాడీస్ ఉంటాయి. యూ కాంట్ యాడ్, లైక్ యు ఆర్ మేకింగ్ కేక్, యూ కాంట్ పుట్ సమ్ కలర్ టు అట్రాక్ట్ ఫ్యూ కస్టమర్స్. దాని టాక్సిసిటీ స్టడీ చేయాలి. దేర్ ఈస్ డేటా ఇన్ ద లిటరేచర్. The public health authorities can do that. Maybe there is a need to introduce that courses in universities. ఇప్పుడు ది యూనివర్సిటీలో ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ సమ్ ఫిష్ ఆర్ సంథింగ్, పబ్లిక్ హెల్త్ పనికిచ్చే కోర్సులు తక్కువ ఉన్నాయి. And they go to medical school, but in medical school all they teach is how to do surgery or how to treat a disease, but like food related issues they are not emphasizing. That's a good point. Actually media can play a role. Yes. You are a science correspondent and keep doing what you are doing. Actually I am political reporter, sir. Oh, okay. Okay. But now I can sir, then కమింగ్ టు మెడికల్ టెక్నాలజీ ఆర్ మెడికల్ ఫీల్డ్, యూఎస్ అంటే ఇక్కడ, అబ్రాడ్ అంటే ఇక్కడ, మీరు గమనించిన డిఫరెన్సెస్ అంటే ఏం చూసారు? దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ అండి. I don't know how many medical devices are being used in India. Some companies are making it, like in Gujarat and all that, but not in the Andhra, Telangana region. ఇప్పుడు మెడికల్ డివైజెస్ అంటే I'll tell you one simple example. ఇప్పుడు స్టమక్ ఎయిల్మెంట్ ఉంటే ఫ్లోరాస్కపీ చేస్తారు ఆర్ కొలనాస్కపీ అని చేస్తారు. ఇప్పుడు మా మెట్రానిక్ ఈజ్ మేకింగ్ ఎ పిల్ క్యామ్ అని. వాట్ దట్ ఈజ్ యూ స్వాలో ఎ పిల్. It's nothing but implant, huh? Like implant. It has got a miniature camera inside. As the pill goes through the stomach, it will send images. Oh. So the physician will record in the office. It will automatically transmit. So you don't have to do anything. Intlone unde swallow a pill and that will tell bowel, the small intestine, large intestine, ఏమైనా malformation ఉన్నాయా, tumor ఉందా అని తెలుస్తుంది. So people can use this new technology. There is no side effect at all, no? No side effect. That's what we test. As toxicologists, we test it. I tested that product we make in Israel. It's nothing but smart work. Yeah. And then heart stents మీకు తెలుసు. అండ్ దెన్ కొద్దిమందికి డైజెషన్ సరిగ్గా కాదు, ఎందుకంటే బైల్ జ్యూస్లో ఆ బైల్ డక్ట్లో బ్లాకేజ్ ఉంటుంది, బైల్ స్టోన్ అవుతుంది. సో దే పుట్ ఎ సింపుల్ క్యాథెటర్ ఐదర్ ఓరల్లీ ఆర్ పర్క్యుటేనియస్లీ. 5 నిమిషాల్లో దాన్ని క్లియర్ చేయొచ్చు.
So people have to use, and the physicians have to use this new technology, not putting patient on a surgery and doing it. Non-invasive methods ఎక్కువైనాయి. అంటే సమ్ ఆఫ్ ది హాస్పిటల్స్ సార్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ ఇంట్రడ్యూసింగ్ ఇన్సులిన్ క్యాప్సూల్ ఆర్ చిప్. Yes. సో లైక్ దట్ ఓన్లీ నా యు ఆర్ సేయింగ్? Yes. And there are so many cases like kidney stones ఉంటుంది, ultrasonic or electromagnetic radiation machine ఈడ పెడితే 5 నిమిషాలలో అది కరిగిపోతుంది. So no need for surgery. So medical diseases are being treated without any pain. Non-invasive method is popular in Western countries now and in Japan, because we spend they spend much more income per capita on healthcare. ఎస్పెషల్ దీస్ మెడికల్ డివైజెస్. ఇండియాలో కూడా అవుతుంది, బట్ ప్రాబబ్లీ ఇట్ విల్ ఇంక్రీజ్. కానీ సార్ స్టిల్ పేస్ మేకర్ ఇలాంటి విషయాలకు వచ్చేటప్పటికి స్టిల్ నెగోషియేషన్స్ ఆర్ దేర్ సార్, ఎందుకంటారు ఇలా? అది గ్రీడీనెస్ అమాంగ్ ది ఫిజిషియన్స్ అండ్ ద హాస్పిటల్స్ అండి. Quality also, sir. Quality, yeah. You keep telling. That's a whole society has to address it, not just media or scientists. Social media organizations can play a role. All religious associations also can help. So, as a country, we can solve. We went through so many phases. I think it will improve. I am optimistic. Let's put it this way. So then coming to Niranjan Goud's life. సో ఇన్ని రోజులు అబ్రాడ్లో సేవలు అందించిన నిరంజన్ గారు హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తున్నారు అనుకో? See, there was an opportunity for me to come back. నేను మర్చిపోలేదు, ఇది నా జన్మభూమి, సో అందుకే నేను వచ్చాను. సో టూ మచ్ పేట్రియాట్రిక్ అబౌట్ యువర్ జన్మభూమి. ఐ డోంట్ నో దట్ అండి. మా నాన్నగారు చెప్పారు, అండ్ దెన్ నేను లెసన్స్ నేర్చుకున్నది చిన్నప్పుడు పెరిగింది. సో ఐ స్టిల్ యూజ్ దట్. సో అంటే స్టిల్ మీరు అమెరికా వెళ్ళి మళ్ళీ వస్తారా, ఇక్కడే ఉండి మీకు పూర్తి స్థాయిలో మెట్రానిక్స్ మీద? నేను 2 weeks వచ్చాము. ఇన్ ఫ్యూచర్ ఐ యామ్ టాకింగ్. yes there is an opportunity. మీడియా వారు మీ అటువంటి వాళ్ళు అడుగుతున్నారు, and then the university is asking me, so yes, I plan to come. We want scientists like you now. We will train. We won't be here forever, but we will train future generations. So సార్ యాక్చువల్గా మెట్రానిక్స్ నుంచి అంటే మీరు మెసేజ్ ఇచ్చే ఏదైతే ఏమి ఇస్తారు అంటే మెట్రానిక్స్ ఈ హైదరాబాదీస్కి కానీ తెలుగు స్టేట్స్ కానీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? మెట్రానిక్ ఇస్ దేర్. నేను అఫీషియల్గా పర్మిషన్ తీసుకోలేదు మెట్రానిక్ తోటి మీడియాతో మాట్లాడతానని. నాకు తెలిసింది ఏంటంటే మెట్రానిక్ డజంట్ డిఫరెన్షియేట్ ది రిలీజియన్, కాస్ట్ ఆర్ నేషనాలిటీ ఆఫ్ ఎ పర్సన్. We are there for every human being on the planet. Medtronic is there in maybe 120 countries. So we are there to serve the people. Money business is aside, but to help mankind, to alleviate pain, to restore health, to prolong the quality of life. That is the motto of Medtronic. Then Telugu states lo extend chestara sir? Ippudu small scale lo start chesamu. It is in Gachibowli now. Yeah, Gachibowli. We might expand depending on people's interest. I will convey the enthusiasm from here to our senior management, and let's see where we go. అంటే ఆల్రెడీ నేను మీరు ఓయూ స్టూడెంట్స్ అసోసియేషన్ అయినట్టున్నారు, ఓయూ ప్రొఫెసర్స్తో అసోసియేట్ అవుతున్నారు మెడికల్ డివైజ్కి సంబంధించి. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్సెస్? Yes, they were very enthusiastic. If that materializes, then sky is the limit. We train people to ethics, compliance, purity of the drug products, materials, and keeping in mind to help our local community. So ఇప్పుడు మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. దేర్ షుడ్ బి మోర్ కోఆపరేషన్ బిట్వీన్ హాస్పిటల్స్, యూనివర్సిటీస్, scientists, so we can all solve the problems.
instead of working on some rare disease or something, but common ailments ki mano interest చూయించి and restore health and So like you're saying, n number of hospitals are there in Hyderabad, especially it is called medical hub now. సో సార్ కానీ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ప్రాక్టికల్లీ మెడికల్ డివైజెస్ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. సో మీరు చెప్తున్నట్టు సో ఇప్పటి వరకు స్టిల్ ఇక్కడ వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంతా సోఫిస్టికేటెడ్గా కూడా లేవు. ఎంతసేపటికి మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం మీరు అన్నట్టు. సో ఇది మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏంటంటారు? అవునండి. సి ఇండియా పర్టికులర్లీ హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. సో ఆల్ వీ నీడ్ ఈజ్ ఎ డిసిప్లిన్ and the quality, emphasizing quality, and then the ప్రభుత్వం encouragement కావాలి. We can bring in ecosystem మనం డెవలప్ చేయాలి. My reaching out to Usmania is part of that ecosystem. We develop the students in biology, engineering, biomedical engineering, technology. We will reach there. It will take some time, but we can achieve it. అంటే ఆపర్చునిటీస్ విషయంలో అంటే ఎలా చెప్తాను? చెప్పాను కదా, ఇట్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు నేను వచ్చింది 2 వారాలు అయింది. సో 2 వారాల్లోనే మేము ఇంత సాధించినాం. నేను అనుకోలేదు అసలు. హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. యా, మోర్ దెన్ ఐ ఇమాజిన్డ్ ఇట్. మై పర్పస్ వాజ్ ఓన్లీ టు come to the office and visit my family. This is all side thing, and I'm very impressed. So we will create an atmosphere. I'll do my best personally. I'll talk to my senior management. If the state government is willing to set up a manufacturing plant, yes, we will do that. అది ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, వీ నీడ్ టు స్టెరిలైజేషన్ ప్లాంట్స్ ఓపెన్ చేయాలి. దే షుడ్ బి ఫ్రీ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ బిఫోర్ వీ ఇంప్లాంట్ ఇన్ ద పేషెంట్. ఎథిలీన్ ఆక్సైడ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అది వాడతారు ఇండస్ట్రీలో, కానీ మెడికల్ డివైస్లో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్. saying before going to implant, we need to sterilize the product. They are selling small units. Ethylene oxide is used to ripen fruits like apples and all that. Bananas. But దాన్ని డిజిన్ఫెక్షన్ ద్వారా మెడికల్ డివైస్ చేస్తే ఐ థింక్ వీ కెన్ ఓపెన్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చర్. వీ హ్యావ్ ప్లాంట్స్ ఇన్ సింగపూర్. And related to that, a number of factories are needed. Factories we can do that. We have నేను చూశాను, KCR is doing a lot as chief minister. Maybe we will come up with some solution. సార్ ఎస్పెషల్లీ బడ్జెట్, స్టేట్ బడ్జెట్లో కూడా మెడికల్ హెల్త్కి కరోనా తర్వాత ఈవెన్ సెంట్రల్లో అండ్ దెన్ ఇక్కడ కూడా పెడుతున్నారు అన్ని స్టేట్స్లో కూడా. కాకుంటే అది ప్రాక్టికాలిటీ విషయంకి వచ్చేటప్పటికి మీరు అంటున్నట్టు చాలా డిఫరెన్స్ ఉంది. మేమే ఎడ్యుకేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏమో. యా, ఐ థింక్ దేనికైనా అండి ఎయిమ్ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఉంటే వీ కెన్ సక్సీడ్. సో ఇంత మీరు ఇండియాకి వచ్చి తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో మీరు స్టూడెంట్స్ని కానీ అండ్ మెడికల్ హబ్గా ఎడ్యుకేట్ చేయాలని మీ వైపు నుంచి ఇంప్లాంట్స్ విషయంలో అనుకుంటున్నారు. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్? Yeah, I didn't met anybody from government, but what I read in the paper was this current state government, Telangana government, is doing a lot more than the previous government. So they are doing beautification, I read it, and then industrial development, opening new colleges and universities. But what I want to emphasize is quality education, not the quantity. Quality has to be improved. And then all-round development. See, మనుషులు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో సార్, వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ సార్? మీరు సాధించాలనుకుంది ఇంతవరకు మీరు ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దట్? ఎస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. బట్ as long as I live, I will do my best to improve Hyderabad and the healthcare and student education. I have good family and good wife and good in-laws and Sir, what about your awards and career? I got many awards and I go to toxicology meetings annually.
I got a best poster awards. I trained other scientists from other industries, not only Medtronic. I worked in 5 different medical device companies. Actually, global ga I have a recognition. So I train them. Voluntary ga chestanu. Naaku evaru chepparu. My wife always says you are busy, but that's what we should do. You are not busy, you are bulgy with all these things. Yeah, but we need to impart. I want to help and disseminate the knowledge. So I got many awards and I'm happy. Actually, next month I am teaching voluntarily a training program in Chicago. సో మీరు ఇంకా డాక్టర్ నిరంజన్ గౌడ్గా ఇందాక నేను స్టార్టింగ్లో అన్నట్టు చాలా అతి సామాన్య సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇవాళ ఒక మోటివేషనల్గా ఒక ఇన్స్పిరేషన్గా అందరికీ నిలబడ్డారు డాక్టర్ నిరంజన్ గౌడ్ గారుగా. సో ఇంకా మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా, ఇంకా మీరు సాధించాలనుకున్న ఆశయాలు? జస్ట్ కీప్ డూయింగ్, టేక్ కేర్ ఆఫ్ ది యువర్ నేబర్, రిలేటివ్, కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఈక్వల్. Do your best to help. నేను గురువు గారి దగ్గరికి వెళ్ళేవాడిని. నేను సంఘ సేవ ఈజ్ మానవ సేవ, మానవ సేవ ఈజ్ సంఘ సేవ, మాధవ సేవ. సో కన్సిడర్ దెర్ ఈజ్ ఎ స్పార్క్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో యూ హెల్ప్ అదర్స్ అండ్ దెన్ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. Find that spark is very difficult అన్నా సార్ in everyone. సో మీరు ఇంకా సాధించాలనుకుంటుంది ఏమైనా ఉందా సార్? I think maybe open educational programs like what we are doing in Usmania and in other places, and train young people because they are the future generation, and then country will prosper, whether it's I live in US or here or anywhere. Life is going, life has been good. So what about your personal life, sir? I just said I don't have any other ambitions. All I do is in chinnappudu my goal was use scientific knowledge for the growth of mankind. That's my major goal. Any problem in this world can be solved through science. Inbuilt other man is there in the form of scientist in you. From childhood onwards. Yes, and that we can do. Political negotiations can take only to a certain level, but the science can take us into next generation. It's nothing but practical thing, no? Yes. So what's your success secrets? Success secrets: take care of your family, but keep aiming something. God will give some unique ability for every human being. You need to identify what that inner knowledge is, that growth. Once you enter in that field, then you can prosper. Till you identify that secret that lies in you, you need to keep searching. ఒక్క మాటలో నిరంజన్ గౌడ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? A man who lives to his ideals, I'll stick to them, and that takes you to the destination where you are reaching. So before we are going to conclude, sir, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? ఉండే, కానీ ఇప్పుడు అంతా లేదు. సో మోర్ ప్రాక్టికల్ అయిపోయారేమో ల్యాబ్లో ఉండి. I don't know that, but I know every person has to follow certain discipline, so that leads to the fulfillment of life. So look for that and do good, whatever you can, in an honest, simple way. So thank you, Niranjan garu. We are proud to be here to take your interview. The man like you. Thank you. Thank you, sir. Thank you for inviting. సో చూశారు కదా స్పెషల్ ఇంటర్వ్యూలో డాక్టర్ నిరంజన్ గౌడ్ గారి అభిప్రాయాలు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి తన జన్మస్థలాన్ని మర్చిపోకుండా మళ్ళీ అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్కి కానీ అండ్ తను పుట్టిన జన్మస్థలానికి కానీ ఎలా సేవ్ చేయాలనుకుంటున్నారో. సో ఇలాంటి వాళ్ళు వస్తే కానీ మన రాష్ట్రం ఇంకా మెడికల్ హబ్ అని చెప్పుకుంటూ ఉన్నాం హైదరాబాద్ని, ఇంకా మెడికల్ హబ్ కాదు. సో మనమే ప్రపంచానికి దారి చూపించే, వైద్య రంగంలో దారి చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు కనుక తిరిగి వస్తే. సో నిరంజన్ గౌడ్ గారి లైఫ్ ఎంతోమందికి ఆదర్శప్రాయం అవుతుందని ఆశిద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఈజ్ Rama signing off.